హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ప్రసాదంలో వాడే ఏ ఇంగ్రీడియంటు కూడా మన ఆరోగ్యానికి ఏమాత్రం హాని చేయనటువంటి ఇంగ్రీడియంట్స్తో ఈ ప్రసాదం తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని జాగారం చేసుకుని ఉపవాసం అయిపోయిన తర్వాత శివయ్యకి పెట్టి ఆ తర్వాత ప్రసాదం స్వీకరిస్తారు. మరి దీని తయారీ ఏంటో చూసేద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి 1 కప్పు బెల్లం, అలానే 2 కప్పుల నీళ్ళని పోసుకుని ఈ బెల్లం కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మరిగించుకుంటే సరిపోతుంది. ఇది ఏమాత్రం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని కట్టేసుకుని దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు నెయ్యిలో సకాన్ని పోసుకుని దాంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోండి. ఇక్కడ నేను బాదం, జీడిపప్పు వేసుకుని ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి కిస్మిస్ని కూడా వేసుకుని కిస్మిస్ని జస్ట్ 1 నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది. ఈ విధంగా వేగుతాయి. వెంటనే జీడిపప్పుల్ని కిస్మిస్ని పక్కకు తీసుకుని అదే స్టవ్లో మిగతా నెయ్యి అంతా కూడా వేసుకుని 1 కప్పు గోధుమ పిండిని వేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఈ గోధుమ పిండి దోరగా అయ్యేంత వరకు కూడా అటు ఇటు కలుపుతూ మాత్రమే దీన్ని వేయించుకోవాలి. ఇలా చక్కగా రంగు మారి మంచి అరోమా వస్తూ ఉంటుందండి. అప్పుడు దీంట్లోకి మరొక 2 స్పూన్ల దాకా కూడా నెయ్యిని వేసుకుని మరొకసారి కలుపుకోండి. ఇలా నెయ్యి కంపల్సరీ వేసుకోవాలండి. ఇలా ముద్దలాగా అవ్వాలి. ఇలా ముద్దలా అవ్వకుండా మనం బెల్లం నీళ్ళు వేసేస్తే ఉండకట్టేస్తుంది. ఇలా ముద్దలా అయిన తర్వాత కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఈ బెల్లాన్ని కంపల్సరీ వేసుకుంటూ తిప్పుకుంటూ దీనిని తయారు చేసుకోవాలి. బెల్లం నీళ్ళు ఒకేసారి కాకుండా ఇలా ఆపుతూ తిప్పుతూ వేయడం వల్ల కూడా ఉండలు కట్టే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. కంపల్సరీ తిప్పుకుంటూనే ఉండాలండి. క్షణాల్లో దగ్గర పడిపోతుంది. ఎక్కడైనా మీకు కొద్దిగా కలవలేదనిపిస్తే ఇలా పప్పు గుద్దు తీసుకుని కొద్దిగా అటు ఇటు తిప్పారంటే ఇది చాలా స్మూత్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా చాలా చక్కగా వస్తుంది. దీన్ని ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి 1/4 టీ స్పూన్ అంత యాలకుల పొడి వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని అటు ఇటు కలుపుకుంటూ అలా మగ్గనివ్వండి. అప్పుడు లైట్గా మనకి పైన నెయ్యి అనేది తెలుస్తూ ఉంటుంది. వెంటనే స్టవ్ని కట్టేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ అన్నీ ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకుని మరొకసారి కలిపేసుకుని ఆ శివయ్యకి నైవేద్యం పెట్టేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం.